చూడండి, మీరు సమాజంగా కోరిక మానొద్దు, ఎడతగిన ప్రార్థన మానొద్దు, యేసుక్రీస్తు నామములో రక్షణ పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, ప్రభువు యొక్క రక్తమాంసంలో ప్రభు బలంలో క్రమాన్ని అపోస్తుల క్రమాన్ని పాటించండి, మూర్ఖులకు తరుణ వరకు వేరే ఉండండి. ఇవన్నీ చెప్తున్నప్పుడు యేసు ప్రభు దేనికి చెప్పిన వధువు యొక్క అలంకరణ, వధువు యొక్క సిద్ధపాటు అది మానేసి ఏదేదో ఆలోచించుకుంటూ సంఘసేన టైపులో భక్తి చేస్తూ ఉంటే, వీలుంటే గుడికొచ్చి వీళ్ళంతా రావడం మానేసి తను ఏదో అనుకుంటే అడిగింది ఇస్తే దేవుడు ఉన్నాడు, అడిగింది ఇవ్వకపోతే దేవుడు లేడు. ఇది ఇహలోకం మట్టుకే క్రైస్తవ జీవితం కాదు. ఇది ఏంటంటే సిద్ధపాటు కాలం. కన్నురేపు పాట వచ్చేదన్నాడు, ఖచ్చితంగా రూపొందుతుంది చెందుతాం. లేదు నిద్రించిన వారు లేపడతాను, లేదా సజీవుల కింద రూపాంతరం చెందుతాం. మరి వాక్యమును నమ్మకుండా ఏదో ఆదివారం ఖాళీ ఉంటే ఆచార ప్రకారంగా వద్దాం, ఖాళీ లేకపోతే మానేద్దాం. ఇది క్రైస్తవ భక్తి కాదు.